అనుచిత పోస్టుల కేసులో వైసీపీ కార్యకర్త మాలపాటి భాస్కర్ రెడ్డికి ఈ నెల 21 వరకు కోర్టు రిమాండ్ విధించింది. 3 ఏళ్లుగా లండన్ నుంచి సోషల్ మీడియా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టుల వ్యవహారంలో నిన్న భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే తనను పోలీసులు కొట్టారని భాస్కర్ రెడ్డి కోర్టులో చెప్పారు. దీంతో భాస్కర్ రెడ్డి ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. వాళ్ళు కంప్లైంట్ పెట్టారని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన విధానము బాగోలేదు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, శ్రీనివాస్, ఈ ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వాన్ని అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి వారిని టార్గెట్ చేసుకుని ఇష్టానుసారంగా పోస్టులు పెడతారు. గత ప్రభుత్వంలో అయితే విచ్చలవిడిగా చివరిలో ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేలాగా లేకపోతే వారి వ్యక్తిత్వ హననం చేసే విధంగా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిలో భాస్కర్ రెడ్డి లండన్ లో ఉంటూ ఈ సోషల్ మీడియాలో కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడిని అదే పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా వారిని అవమానించే విధంగా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో చాలా మంది తెలుగుదేశం జనసేన నాయకులు కూడా వారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. అదే లండన్ లో ఉన్న ధీమాతో ఆయన మరింత రెచ్చిపోవడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఏపీకి వచ్చిన భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న విజయవాడ కోర్టులో ఆయన హాజరుపరచగా న్యాయస్థానం కూడా అతను రిమాండ్ విధించింది. అయితే అతను అరెస్ట్ చేసేందుకు అతను నివాసానికి వెళ్ళిన సమయంలో భాస్కర్ రెడ్డి తరపున భాస్కర్ రెడ్డి సోదరుడు ఓబుల్ రెడ్డి ఇద్దరు పోలీసులపై తిరగబడి ఇష్టానుసారంగా దూషించిన ఎందుకు కూడా అదనంగా మరో కేసు కూడా నమోదైంది. దీంతో ఈ సెక్షన్ కూడా ఇద్దరిని నిన్న కోర్టులో ఆధారపరిచి ఓబుల్ రెడ్డి కూడా రిమాండ్ విధిస్తూ న్యాయగారి ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే కోర్టులో ఆధారపరిచిన సమయంలో భాస్కర్ రెడ్డి తన పోలీసులు కొట్టారని ఇబ్బందులు పెట్టారంటూ న్యాయగారికి విన్నవించారు. దీంతో ఈ అంశాలు పరిగణలో తీసుకున్న కోర్టు ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ వైద్యులతో మొత్తం భాస్కర్ రెడ్డి ఒంటిపై గాయాలున్నాయా లేకపోతే ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా పరీక్షలు నిర్వహించి షీల్డ్ కవర్ లో నివేదిక ఇవ్వాలని, అదేవిధంగా తలనూరు పోలీసులు కూడా ఈ ఘటనపై ఏం జరిగిన అంశాలపై కోర్టుకు వివరిస్తూ మెమో దాఖలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు రిమాండ్ ఖైదీగా ఉన్న భాస్కర్ రెడ్డిని ప్రభుత్వ వైద్య బృందం విచారణ చేసి మొత్తం పరీక్షలు నిర్వహించి నివేదికను రేపు సోమవారం కానీ మంగళవారం కానీ కోర్టులో సమర్పించే అవకాశం ఉంది. అయితే భాస్కర్ రెడ్డి కొట్టకపోయినప్పుడు రాజకీయంగా కోణంలోనే ఇదంతా వైసీపీ నాయకులు ఆడుతున్న డ్రామాగా తెలుగుదేశం పార్టీతో పాటు పోలీసులు కూడా అనుమానిస్తా ఉన్నాయి. మొదటి నుంచి కూడా గత ప్రభుత్వంలో కాదు కోర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇష్టానుసారంగా పోస్టులు పెడతాం, అరెస్ట్ చేయంగానే పొలం కార్డు వాడతాం, లేకపోతే తమను ఇబ్బంది పెట్టారు పోలీసులతో కొట్టించారంటూ కొత్త డ్రామాలు పెట్టి అనుకూల మీడియాలో అదే అంశాన్ని అరవడి చేయడం పరిపాటిగా మారింది. కోర్టు కూడా ఈ వైద్య పరీక్ష నివేదిక వచ్చిన తర్వాత దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా ఇప్పుడు వేచి చూడాలి. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.